హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది. ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే, మీ కుటుంబ సభ్యుల్లో మీ వైఫ్ కానీ, మీ యొక్క పిల్లలకు కానీ, లేదా మీకు కానీ, అంటే ఏదైనా మన ఇంట్లో బర్త్డే ఫంక్షన్ కానీ, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ డే కానీ, వాళ్ళకి మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే ఆ గిఫ్ట్ గురించి మనం ఎటువంటి డిస్కషన్ చేస్తాం మీ ఫ్రెండ్స్ తోటి. ఈ పట్టు నా కూతురికి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, ఓకే అని అన్నప్పుడు, నేను ఆ గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేసాను అన్నప్పుడు, మళ్ళీ ఇంకో గిఫ్ట్ చెప్పినప్పుడు, నేను అది కూడా పలానా ఇయర్ నేను ఇచ్చేసాను, ఇప్పుడు నేను ఏమి ఇవ్వబోతున్నాను, మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఇటువంటి డైలాగ్స్ అన్ని కూడా ఇందులో నడుస్తాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో మనం గోయింగ్ టు ఫామ్ వాడతాం, సింపుల్ ప్రజెంట్ వాడతాం, అదేవిధంగా సింపుల్ పాస్ట్ వాడతాం. ఓకే, నేను ఇక్కడ 3 ఐటమ్స్ వాడుతున్నాను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ యువర్ వైఫ్ ఫర్ హర్ బర్త్డే? మీరు మీ భార్య పుట్టినరోజుకి ఏమి ఇవ్వబోతున్నారు? హౌ అబౌట్ అ డైమండ్ రింగ్? డైమండ్ రింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? హౌ అబౌట్ అ డైమండ్ రింగ్? డైమండ్ రింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? నో, లేదు. ఐ కాంట్ గివ్ హర్ అ డైమండ్ రింగ్. నేను ఆమెకు డైమండ్ రింగ్ ని ఇవ్వలేను. ఐ గేవ్ హర్ అ డైమండ్ రింగ్ 2 years అగో. నేను 2 సంవత్సరాల క్రితం నేను ఆమెకు డైమండ్ రింగ్ ఇచ్చాను. వెల్, మంచిది. వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ హర్? ఆమెకి ఏమి ఇవ్వబోతున్నారు మీరు? ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐ రియల్లీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నేను నిజంగా దాని గురించి ఆలోచించాలి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ యువర్ హస్బెండ్ ఫర్ హిస్ బర్త్డే? మీరు మీ భర్త గారి పుట్టినరోజుకి ఏమి ఇవ్వబోతున్నారు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ కాంట్ గివ్ హిమ్ అ వాచ్. నేను అతనికి వాచ్ని ఇవ్వలేను. ఐ గేవ్ హిమ్ అ వాచ్ లాస్ట్ ఇయర్. నేను అతనికి గత సంవత్సరం వాచ్ని ఇచ్చాను. హౌ అబౌట్ అ ల్యాప్టాప్? ల్యాప్టాప్ అయితే ఎలా ఉంటుంది? నో, లేదు. ఐ కాంట్ గివ్ హిమ్ అ ల్యాప్టాప్. నేను అతనికి ల్యాప్టాప్ని ఇవ్వలేను. ఐ గేవ్ హిమ్ అ ల్యాప్టాప్ 2 years అగో. నేను 2 సంవత్సరాల క్రితం అతనికి ల్యాప్టాప్ ఇచ్చాను. వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఫర్ హర్ బర్త్డే? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజుకి ఏమి ఇవ్వబోతున్నావు? ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐ కాంట్ గివ్ హర్ అ వాచ్. నేను ఆమెకి వాచ్ని ఇవ్వలేను. ఐ గేవ్ హర్ అ వాచ్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నేను ఆమెకు ఒక వాచ్ని ఇచ్చాను. హౌ అబౌట్ అ బ్రాస్లెట్? బ్రాస్లెట్ అయితే ఎలా ఉంటుంది? నో, లేదు. ఐ కాంట్ గివ్ హర్ అ బ్రాస్లెట్. నేను ఆమెకి బ్రాస్లెట్ని ఇవ్వలేను. ఐ గేవ్ హర్ ఆ బ్రాస్లెట్ 2 years అగో.
2 సంవత్సరాల క్రితం నేను ఆమెకు ఒక బ్రాస్లెట్ ని ఇచ్చాను. వెల్, మంచిది. వాట్ ఆర్ యు గోయింగ్ టు గివ్ హర్? నువ్వు ఆమెకు ఏమి ఇవ్వబోతున్నావు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ రియల్లీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నిజంగా నేను దాని గురించి ఆలోచించాలి. వాట్ ఆర్ యు గోయింగ్ టు గివ్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హిజ్ బర్త్డే? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజుకు ఏమి ఇవ్వబోతున్నావు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ కాంట్ గివ్ హిమ్ అ సూట్. నేను అతనికి సూట్ ఇవ్వలేను. ఐ గేవ్ హిమ్ అ సూట్ లాస్ట్ ఇయర్. వెనక సంవత్సరం నేను అతనికి ఒక సూట్ ఇచ్చాను. వాట్ అబౌట్ అ స్వెటర్? స్వెటర్ అయితే ఎలా ఉంటుంది? నో, లేదు. ఐ కాంట్ గివ్ హిమ్ అ స్వెటర్. నేను అతనికి స్వెటర్ ఇవ్వలేను. ఐ గేవ్ హిమ్ అ స్వెటర్ 2 years ago. 2 సంవత్సరాల క్రితం నేను అతనికి ఒక స్వెటర్ని ఇచ్చాను. వెల్, మంచిది. వాట్ ఆర్ యు గోయింగ్ టు గివ్ హిమ్? నువ్వు అతనికి ఏమి ఇవ్వబోతున్నావు? ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐ రియల్లీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నేను నిజంగా దాని గురించి ఆలోచించాలి. వాట్ ఆర్ యు గోయింగ్ టు గివ్ యువర్ గ్రాండ్ మదర్ ఫర్ హర్ బర్త్డే? మీరు మీ అమ్మమ్మ గారి పుట్టినరోజుకి ఏమి ఇవ్వబోతున్నారు? ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐ కాంట్ గివ్ హర్ ఫ్లవర్స్. నేను ఆమెకి ఫ్లవర్స్ని ఇవ్వలేను. ఐ గేవ్ హర్ ఫ్లవర్స్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నేను ఆమెకు పువ్వుల్ని ఇచ్చాను. హౌ అబౌట్ క్యాండీ? క్యాండీస్ ఎలా ఉంటుంది? నో, లేదు. ఐ కాంట్ గివ్ హర్ క్యాండీ. నేను ఆమె క్యాండీని ఇవ్వలేను. ఐ గేవ్ హర్ క్యాండీ 2 years ago. నేను 2 సంవత్సరాల క్రితం ఆమెకు క్యాండీని ఇచ్చాను. వాట్ ఆర్ యు గోయింగ్ టు గివ్ యువర్ డాటర్ ఫర్ హర్ బర్త్డే? మీరు మీ అమ్మాయి పుట్టినరోజుకు ఏమి ఇవ్వబోతున్నారు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ కాంట్ గివ్ హర్ అ బైసికిల్. నేను ఆమెకు బైసికిల్ ఇవ్వలేను. ఐ గేవ్ హర్ అ బైసికిల్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నేను ఆమెకు బైసికిల్ ఇచ్చాను. హౌ అబౌట్ అ డాల్? బొమ్మిస్తే ఎలా ఉంటుంది? నో, లేదు. ఐ కాంట్ గివ్ హర్ అ డాల్. నేను ఆమెకు డాల్ని ఇవ్వలేను. ఐ గేవ్ హర్ అ డాల్ 2 years ago. నేను 2 సంవత్సరాల క్రితం ఆమెకు డాల్ని ఇచ్చాను. వెల్, మంచిది. వాట్ ఆర్ యు గోయింగ్ టు గివ్ హర్? మీరు ఆమెకు ఏమి ఇవ్వబోతున్నారు? ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐ రియలీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నేను నిజంగా దాని గురించి ఆలోచించాను.